రాము నమస్తే. నమస్తే సార్. రాము బాగున్నారా? బాగున్నాం సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. మీ బావగారా సార్? మా రాము? సార్, చిన్న బావ. ఓకే ఓకే, అందరు బాగున్నారా సార్? బాగున్నాం సార్. యాక్చువల్గా రాము మాకు గత 2 సంవత్సరాల నుంచి అని పరిచయం. యాక్చువల్గా మాకు జూమ్ మీటింగ్లలో కానీ, రెండవది మాకు ఫోన్ కాళ్ళల్లో బాగా టచ్అప్లో ఉంటారు. యాక్చువల్గా గత 2 సంవత్సరాల నుంచోని ఈ ప్రాంతంలో మంచిగా RPS 76ని వాడిస్తూ రైతులందరికీ కూడా మంచిగా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు RPS 76 వాడిన రైతు మీ పేరు నాన్న? రమేష్ ఈ సంవత్సరం పత్తికి విత్తన శుద్ధి కూడా చేయటం జరిగింది. పత్తిలో ఇప్పటి వరకు 3 ఎకరాలలో విత్తన శుద్ధి చేశారు రమేష్. యాక్చువల్గా విత్తన శుద్ధి చేసిన దానికి, విత్తన శుద్ధి చేయని తోటల దానికి మీరు ఏం గమనించారు రమేష్? మంచిగా పుచ్చు రాలేదండి. ఓకే, మంచి కాపు వచ్చింది. ఓకే, మంచిగా ఉన్నాయి. ఓకే. 3 ఎకరాలకి 18 క్వింటల్ పత్తి వేసిన ఫస్ట్ రౌండ్. ఓకే ఓకే, ఇంకా ఎన్ని క్వింటాల్ అయ్యే అవకాశం ఉంది రమేష్? ఇంకో 2 రౌండ్లు తీస్తాం సార్. అంతేనా? 50 క్వింటాల్ దాటుతాయి సార్. 50 క్వింటాల్ దాడుతుంది అనుకుంటున్నాం. అంతేనా? 5 ఇటు అటు అయినా కానీ. ఓకే ఓకే, తోట బాగుందా? తోట కాయ సైజు, గింజ నాణ్యత, బరువు కూడా బాగుంది సార్. బరువు కూడా బాగుందా? ఓకే ఓకే, గమనించాం. ఓకే. పచ్చగా అన్ని వాడింది మామూలుగా ఉన్నా, వాడింది మాత్రం పచ్చగా ఉన్నాయి. వాడింది ఇలా ఉన్నాయి. ఇంకా ఇలా ఉందా? ఓకే ఓకే, చూడండి ఇదంతా కూడా ఈ రకంగా అంటే RPS జామకాయలు ఉన్నాయి కదా, ఆ సైజు కాయలు ఉన్నాయి సార్. ఇది జామకాయ, ఇది జామ చెట్టు, కాయలే ఉన్నాయి, ఆ సైజు కాయలే ఉన్నాయి. అంతా ఇదంతా కూడా చూడండి ఈ రకంగా, ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా క్రాప్. అది పట్టుకో రమేష్. ఓకే ఓకే ఓకే, మనం చమత్కార్ మందు కూడా కొట్టాము. ఫ్లోరా రిచ్. ఓకే ఓకే, ఫ్లోరో. ఓకే అవును, ఫ్లోరో కూడా అప్పుడు ఆర్డర్ పెట్టారు కదా. ఓకే 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 ఓకే, ఈ రకంగా రైతుల అభిప్రాయాలు కూడా ఇక్కడ రాము రమేష్ మంచి అన్నదమ్ములు, ఇద్దరు తమ్ముడు. ఓకే, మీ బావగారు. ఓకే సార్, ఈ ప్రాంతంలో RPSని మంచిగా డెవలప్ చేయండి. రైతులు యాక్చువల్గా ఏంటంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మన RPS మీకు బాగా ఉపయోగపడుతుంది. స్ప్రేయింగ్ల మీద కూడా బాగా ఫోకస్ చేయండి. రెండవది ఏంటంటే గ్రోత్, అంటే దిగుబడి పెరగాలి అని అంటే ఏంటంటే మేజర్గా మనకు అంటే భూమిలోనే పట్టు ఉండాలి మంచిగా. ఆ భూమిలో కనుక పట్టు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు మంచి దిగుబడులు అనేది తీస్తారు. ఎకరానికి యాక్చువల్గా ఇంతకుముందుకు గన్పూర్ ఆ ప్రాంతంలో 25 క్వింటాలు తీశారు. బుక్కే హరిలాలు 25 క్వింటాల వరకు మనకు రావటం జరిగింది. నెక్స్ట్ మీరు కూడా ఏంటంటే ఒక మంచి దిగుబడులు అనేది తీయండి. విత్తన శుద్ధే కాకుండా విత్తన శుద్ధితో పాటు పైన స్ప్రేయింగ్లు, అడుగులో ఇవన్నీ కూడా మీరు వాడేటట్టుగా ఫోకస్ చేయండి. వానపాములు కూడా పెరిగినాయి సార్ RPS వాడడం వల్ల. అంతేనా? దాంట్లో చూసిన సార్ చాలాసార్లు. ఓకే ఓకే, యాక్చువల్గా మీ దాంట్లోకి కూడా పోదాం అనేది అనుకుంటున్నాం, కానీ పోయేటట్టు లేదు. మొత్తం టోటల్ పోయేటట్టు ఏంటంటే కొద్దిగా అంతా కూడా ఇదిగా లేదు. ఇక్కడ మొత్తం టోటల్గా ఏంటంటే RPS వాడింది అంతా కూడా దారి లేదు, అంతా కూడా వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉంది. ఇదంతా కూడా RPS 76 వాడిన రైతుల యొక్క అనుభవాలు మిత్రులారా. ఓకే రాము, నమస్తే. నమస్తే.